తెలంగాణ కేబినెట్లో కొందరి మంత్రుల ప్రవర్తన శృతి మించుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే తమ పదవులు పోతాయనే అభద్రతా భావంలో ఒకరిద్దరున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఓ మినిస్టర్ ఆర్టీఐ చట్టం ద్వారా ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. సమాచార హక్కు చట్టం ప్రజలకు లభించిన అస్త్రం. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలు వాడే పాశుపతాస్త్రం. ప్రభుత్వంలో పారదర్శకతను కోరే సాధనం. కానీ అలాంటి ఆర్టీఐని ఓ మంత్రి సర్కారుపైకి సూపర్ వెపన్గా వాడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది అధికార వర్గాలలో కొత్త చర్చకు దారితీసింది. ఇంతకీ ఎవరా మంత్రి? ఆ మినిస్టర్ సాగిస్తున్న ఆర్టీఐ మిషన్ ఏంటి? ఆ అస్త్రం ఎవరిపై ఎక్కుపెట్టారు? తెలంగాణ కేబినెట్లోనే కొందరు మంత్రుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వారి తీరు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది, ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. ఇటీవల కొందరు మంత్రుల మధ్య విభేదాలు వీధికెక్కడం, ఒకరిపై మరొకరు బాహాటంగా విమర్శించుకోవడం రచ్చైంది. ఓ మంత్రి శాఖాధికారి మధ్య వైరం బహిర్గతం కావడంతో ప్రభుత్వంలో లుకలుకలున్నాయనే విషయం స్పష్టమైంది. ఐక్యంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాల్సిన మంత్రులు తమలో తామే తగువులు పడడం, పనులు చేయించుకోవాల్సిన అధికారులతో పంతానికి పోయి పంచాయతీలకు దిగడం ప్రజల్లో పలచరవ్వాల్సి వస్తోంది. అయితే సీఎం క్లాస్ తీసుకున్న తర్వాత మంత్రుల వైఖరి మారి వివాదం సద్దుమణిగిందనుకున్న సమయంలో మరో సంచలన విషయం బయటపడింది. కేబినెట్లోని ఓ మంత్రి ఆర్టీఐ ద్వారా సమాచారం కోరడంపై వాడీవేడి చర్చ సాగుతోంది. ప్రభుత్వ వెబ్సైట్లో దొరకని సమాచారం కోసం సామాజిక కార్యకర్తలు, ప్రజలు ఆర్టీఐను ఆశ్రయిస్తారు. ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని వాడతాయి. కానీ తెలంగాణ ప్రభుత్వంలో సీన్ మారిపోయింది. ఇటీవల వార్తల్లో ఉన్న ఓ మంత్రితో పాటు తన అనుచరులు ఏకంగా శాఖల్లోని సమాచారం కోసం ఆర్టీఐ వెపన్ వాడడం చర్చనీయాంశంగా మారింది. తన శాఖ సమాచారం అడిగినా ఇవ్వడం లేదని ఆర్టీఐ ద్వారా కోరారని వినిపిస్తుంది. అయితే అంతటితో ఆగకుండా ఇతర శాఖల వివరాలు సైతం తన అనుచరులతో ఆర్టీఐ ద్వారా కోరుతున్నారనే చర్చ సాగుతుంది. భూ కేటాయింపులు, టెండర్లు, కాంట్రాక్టర్ల వివరాలను అడిగినట్లు సమాచారం. ఒకవేళ అధికారులు సమాచారం ఇవ్వకపోతే ఫోన్ చేసి ధంకీలు ఇస్తున్నారని వినిపిస్తోంది. ఆ మంత్రితో పాటు అనుచరులు ప్రభుత్వం పలు సంస్థలకు జరిపిన భూ కేటాయింపులు, టెండర్లపై ఎక్కువ ఫోకస్ చేసి ఆర్టీఐ ద్వారా అడుగుతున్నారు. పనులు దక్కించుకునేందుకు టెండర్లు వేసిన కంపెనీల టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్స్ వివరాలు ఇవ్వాలని ఆర్టీఐకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు తమ పరిధిలోని సమాచారాన్ని ఇస్తుండగా కొందరు అధికారులు ఆర్టీఐ అప్లికేషన్లకు స్పందించుకుంటే మంత్రి అనుచరులు ఫోన్ చేసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది. తాము అడిగితేనే సమాచారం ఇవ్వట్లేదు, ఇక సాధారణ ప్రజలను ఎలా సతాయిస్తారో తమకు తెలుసునని అంటున్నారు. అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఏం చేయాలో కూడా తెలుసునంటూ తమదైన స్టైల్లో బెదిరిస్తున్నారని వినిపిస్తుంది. ఇప్పుడు ఇది సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రులు అడిగిన సమాచారాన్ని అధికారులు వెంటనే ఇస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తమకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తే దాటవేస్తూ ఉంటారు. దీంతో మంత్రులు మరో దారిలో తమకు కావాల్సిన సమాచారాన్ని పొందుతూ ఉంటారు. కానీ తన సొంత శాఖ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఆ మంత్రి బలహీనతను బయటపెడుతుందనే వాదనలు ఉన్నాయి. దీనిపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. అయితే ఇతర శాఖల సమాచారం ఎందుకు కోరుతున్నారనేది అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటనే చర్చ జరుగుతోంది. సదరు మంత్రి చేపట్టిన ఆర్టీఐ మిషన్పై భిన్న వాదనలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలు, అవినీతిని వెలికి తీయడం కోసమే ఆర్టీఐ ద్వారా సమాచారం అడుగుతున్నారన్నది మంత్రి అనుచరుల వాదన. ఇటీవల ఓ అధికారి విషయంలో వార్తల్లోకి ఎక్కిన మంత్రి తన సొంత శాఖలో గత సర్కారు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని భావిస్తున్నారు. ఆ వివరాలను అడిగితే ఇవ్వనందుకే ఆర్టీఐ దరఖాస్తులు పెట్టినట్లు సమర్థించుకున్నారు. అయితే మరో వాదన సైతం వినిపిస్తోంది. ఆ మంత్రి ఇటీవల ఏఐసీసీకి అందజేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్లో డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆ మినిస్టర్ పదవి పోయే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అదే జరిగితే ప్రభుత్వంపై సంధించడం కోసం ఇప్పటి నుంచే అస్త్రాలను రెడీ చేసుకుని యుద్ధానికి సిద్ధమవుతున్నారనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.